సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటాయి. వీళ్ళైన ప్రతి వారు అనుకూల సమయంలో రావాల్సిన కోరుచున్నాం. అలాగే ఈ యొక్క మొదటి సంవత్సరంలో మొదటి నెల ప్రభు సంస్కరణ ఉంటుంది. ప్రతి వారు సకాలం పాల్గొవలసిన కోరుచున్నాం. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో జనవరి 12, 13, 14 పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులుంటే ప్రతి వారు ఆ కొడుకులో పాల్గొని దేవునికి అభిషేకం పొందవాలని కోరుకుంటున్నా. నేటి యొక్క బలమైన మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆమేన్. ప్రియకుమార కుమార్తె, ఒకవేళ నీ జీవితంలో సందేహంతో ఈ దినాన్ని మొదలు పెడుతున్నావా, అనగా నాకు దేవుడు ఏం చేస్తున్నాడు, లేదా దేవుని కార్యాలు నాకు ఎందుకు జరగట్లేదు అని అనుకుంటే ఈ యొక్క వాక్యము మనకు ఒక సూచనగా ఉంటుంది. ఏంటంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, తను ఆశ్రయించు వారి ఎడల ఆయన ఎలాగ వారిని ఆశిస్తారంటే వారికంట ఏ బాధ లేకుండా, అనగా ఆయనకు సాదృశ్యంగా ఈ యొక్క ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7, 8 వచనాలు కనబడుతుంది కదా. నీటి పక్కన్న చెట్టు వలె వారు ఉంటారంట. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో నీటి పక్కన చెట్టు ఎలాగుండది, ఎప్పుడు ఫలించుతూనే ఉంటుందో, దానికి వర్షముతో బాధ లేదు, ఎండతో బాధ లేదు, దేవుని కృప ఎలాగైతే ఉన్నదో అలాగే ఈ దినానంట యెహోవాను నమ్ముకున్న వాడి జీవితం కూడా విధముగా ఉండబోతుంది. ఒకవేళ ఈ దినాన నీ జీవితంలో నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ఫలించాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి అంటే మనకున్న ఒక ఆధారము ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మకించండి. భయపడక, ఆందోళన చెందక, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన సమస్తము చేయగలడు. నీ యొక్క నా యొక్క పని ఏంటి అంటే రిలే ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద ఆనుకరండి. ప్రభుని బంధకాలు విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కర్మైన దేవాన్ని కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున విడుదల చేయండి. నీ హస్తాల్లో భద్రపరచండి. నీ కృపాక్షములతో నింపండి. అలా వారు ఏది అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ నేను నమ్ముకుంటుండగా నీ గొప్ప కార్యాలు చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.